హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య రాజ్ దగ్గరికి వచ్చి, ఇదిగోండి రుద్ర కంపెనీకి ఇవ్వాల్సిన డిజైన్స్ నేను ఆల్రెడీ వేశాను అని చెప్తుంది. రాజ్కి వెంటనే షాక్ అయిపోతాడు. నేను ఆఫీస్కి వెళ్ళలేదని ఈ కళావతికి తెలిసిపోయిందే, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ నన్నేమైనా అడగాలా అని అడుగుతాడు రాజ్. లేదు, మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, నేనైతే ఏమీ అడగను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే శృతికి కాల్ చేసి, ఎందుకు మా ఇంటికి చెప్పావు, ఎందుకు నేను ఆఫీస్కి రాలేదని చెప్పావు అని చెప్పి ఫైర్ అవుతాడనమాట. రాజ్, సార్ మీరు రాలేదు కాబట్టి పరిస్థితి చేజారిపోయేటట్లుందని కాల్ చేశానని చెప్పి ఇంకా ఏదో ఒక సమాధానం చెప్తుంది ఎంప్లాయీ శృతి. రాజ్ ఆలోచనలో పడతాడు. ఈ కళావతి నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు అంటే తనకిప్పుడు నా మీద ఎలాంటి డౌట్ రాలేదా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి రుద్రాని చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీ కొడుకు కూడా నీలాగే నీ భర్తలాగే పేరు రాకుండా ఉండిపోవాలా అని చెప్పి రుద్రాని అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యం, ఏం చేస్తున్నావు అని అడుగుతారు ప్రకాశం. మీకు ఏం చెప్పినా మర్చిపోతారు కదా, మీకు చెప్పి ఏం లాభం అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా అంటున్నావు అని అడుగుతారు ప్రకాష్. ఏం చేయమంటారండి, అయినా మీలాగే మన కొడుకు పరిస్థితి కూడా ఇంట్లో తయారైంది అని అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే కావ్య అటువైపుగా వెళ్తుంది. ధాన్యలక్ష్మి మాటలు వింటూ ఉంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు ప్రకాష్. ఏం మాట్లాడడం ఏంటండి, మీరు ఎలాగో మతిమరుపు, మీకు ఏది గుర్తుండదు కాబట్టి కంపెనీ బాధ్యతలు మీకు అప్పచెప్పకుండా బావగారు చూసుకున్నారు, అక్కడి వరకు ఓకే. కానీ ఇప్పుడు మన కళ్యాణ్కి ఏం తక్కువ, తెలివి లేదా, ఆలోచన లేదా, మన కళ్యాణ్ ఎందుకని కంపెనీకి దూరంగా ఉంచుతున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అదేంటే అలా అంటున్నావు, నీకు ముందే తెలుసు కదా కళ్యాణ్కి ఇలాంటివి ఇష్టం ఉండదు, వాడెప్పుడు కవిత్వాలపై మక్కువ ఎక్కువ అని అంటారు ప్రకాశం. అలాగే ఏదో ఒకటి చెప్పి మన కొడుక్కి కంపెనీని దూరం చేయండి, రేపొద్దున్న రాజ్ ఆస్తంతా నాదే అన్నా మనం నోరు మూసుకొని చూస్తూ ఉండడం తప్ప ఇంకేమీ చేయలేం, అంతే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యం, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అంటారు ప్రకాష్. అవును, మీ కళ్ళకి ఎప్పుడూ అన్నీ కరెక్ట్గానే కనబడతాయి, మీరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. ఇప్పుడే నేను వెళ్ళి రాజ్తో మాట్లాడతాను, ఖచ్చితంగా కళ్యాణ్ కూడా రోజు ఆఫీస్కి వెళ్ళేటట్లు చేస్తాను, అన్ని పనులు అప్పచెప్పేటట్టు చేస్తాను, ఎండీ పదవిని కళ్యాణ్కి ఇవ్వమని చెప్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి. అదంతా విన్న కావ్య పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి కావ్యం చూస్తుంది. ఏంటి మా మాటలు దొంగచాటుగా వింటున్నావా, అయినా నీ భర్త గొప్పగా ఉండాలి, మా కళ్యాణ్ మాత్రం ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉండాలి, అంతే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. అత్తయ్య, మీరు ప్రతిదాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు. కళ్యాణ్ గారు కంపెనీకి వచ్చినా రాకపోయినా, ఎండీ పదవి తీసుకున్నా తీసుకోకపోయినా నాకు కానీ నా భర్త రాజ్కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మేము ఎప్పుడూ మీ మంచే కోరుకుంటాం అని చెప్తుంది కావ్య. ఇలాంటి మాటలకేమీ తక్కువ లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. రుద్రాని ఇదంతా దూరం నుంచి గమనిస్తూ, అయితే నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట, అనామికకి విషయం చెప్పాలి అని అనామిక దగ్గరికి వెళ్తుంది. ఆంటీ, మీరు చెప్పేది నిజమా అని అంటుంది. అవునంటుంది రుద్రాని. అవును అనామిక, మీ అత్తయ్య గుండెల్లో చిచ్చు రేపా, ఏ క్షణమైనా బ్లాస్ట్ అవ్వచ్చు, దానికి మనం రెడీగా ఉండాలి అని అంటుంది రుద్రాని. అనామిక మనసులో, ఎస్, కళ్యాణ్ ఖచ్చితంగా కంపెనీకి వెళ్ళి అన్ని పనులు చూసుకుంటేనే ఎప్పుడైనా కళ్యాణ్ ఎవరైనా డబ్బులు అడిగినా ఇచ్చే అవకాశం ఉంటుంది, మెల్లగా కళ్యాణ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మా అమ్మా నాన్నలకి ఇవ్వాలి అని మనసులో అనుకుంటుంది అనామిక. ఇది ఇలా ఉండగా కావ్యకి ఫోన్ వస్తుంది. వెంటనే కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మా, ఎలా ఉన్నారు అని అడుగుతుంది కావ్య. మాకేంటే, మేం బాగున్నాం, కానీ అప్పు పరిస్థితే అని అంటుంది కనకం. ఏమైందమ్మా అప్పుకి అని అడుగుతుంది. ఏం లేదమ్మా కావ్య, ఏం లేదులే అని ఫోన్ పెట్టేయబోతుంది. అమ్మా ఎందుకమ్మా, ఎందుకు నాతో నువ్వు ఏ విషయాన్ని చెప్పడం లేదు అని అడుగుతుంది కావ్య. స్వప్న చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అనమాట కనకంకి. ఇంపార్టెంట్ విషయం అయితే తప్ప నువ్వు ఫోన్ చేయొద్దమ్మా, ఇక్కడ కావ్యని సరిగ్గా బాగా తిడుతున్నారని చెప్తుంది కదా. ఇంకా ఆ విషయం గుర్తు చేసుకుంటూ, లేదులేవే, నువ్వెలా ఉన్నావో కనుక్కోవడానికి చేశాను అంతే అని అంటుంది కనకం. అమ్మా, నేను నిజంగా నీ కూతుర్ని అనుకుంటే నాకు నిజం చెప్పు, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదే, అప్పు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది, నాకు చాలా భయంగా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం అని అంటుంది. అవునా, నేను వస్తాను
అని హడావిడిగా పాపం హాస్పిటల్కి బయలుదేరుతుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ కూడా రెడీ అయ్యి ఇంకా అలా పాపం నిద్రపోదాము అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే రాజ్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి శ్వేత మెసేజ్ చేస్తుంది అని మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకా శ్వేత తను ఒక సెల్ఫ్ వీడియో తీసుకుంటుంది. రాజ్, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. నువ్వనేవాడివి లేకపోతే నేను శూన్యం. నువ్వు ఎన్నాళ్ళని నాకు సపోర్ట్ చేస్తావు, ఎన్నాళ్ళు నన్ను చూసుకుంటావు. కాబట్టి నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ రాజ్, నేను ఇంతే అని ఇంకా తనైతే వీడియో అయితే రిలీజ్ చేస్తుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా పరిగెత్తుకుంటూ శ్వేత వాళ్ళ ఇంటికి కారులో వెళ్తాడనమాట రాజ్. శ్వేత సూసైడ్ చేసుకొని కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. శ్వేత శ్వేత అని చెప్పి తన్ని ఇంకా ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రాజ్. ఇది ఇలా ఉండగా కావ్య సేమ్ హాస్పిటల్కి రీచ్ అవుతుంది. అమ్మా అమ్మా అని కనకం దగ్గరికి వెళ్తుంది. కనకం ఇంకా కావ్య అని చెప్పి హక్ చేసుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతారు. డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారే, దానికి అంతా హెల్త్ చెకప్ చేస్తున్నారు అని అంటుంది కనకం. ఇంకా అప్పుకి మొత్తం చెకప్ అయితే అయిపోతుందన్నమాట. అప్పుడే ఇంకా డాక్టర్ అందరినీ లోపలికి పిలుస్తారు. డాక్టర్, మా చెల్లికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది కావ్య. భయపడాల్సిందేమీ లేదు. తను సరిగ్గా ఏది భోజనం చేస్తున్నట్టు లేదు. అందుకే గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో తగ్గి కళ్ళు తిరిగి పడిపోయింది. అంతే తప్ప మీరు ఇంకా ఏ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తనకి టైంకి భోజనం చేయమని చెప్పండి. తను ఎందుకో చాలా డీప్ స్ట్రెస్డ్గా కనిపిస్తుంది. తనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగితే తన హెల్త్కి చాలా డేంజర్ అవుతుంది. సో తన్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. తన్ని పార్క్కి లైక్ గ్రీనరీ ఎక్కువగా ఉన్న ప్లేసెస్కి తీసుకువెళ్ళండి. అండ్ తనకి టైంకి భోజనం చేసేటట్లు చూసుకోండి. లేకపోతే ఇప్పుడు తనకి ఏమీ అవ్వకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ తనకి ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా చెప్తారనమాట డాక్టర్. సరే డాక్టర్ గారు అని అంటుంది కనకం. కావ్య, అప్పు ఎందుకు ఎందుకు నువ్వు భోజనం చేయట్లేదు అని అడుగుతుంది. ఏం చెప్పమంటావు అక్క, నా ఆలోచనలు బయటకు వెళ్తే తప్ప నాకు తిండిపైకి ధ్యాస వెళ్ళదు అని అంటుంది అప్పు. ఏంటే ఇది, ఒక జీవితం అయిపోయిందనుకుంటే మళ్ళీ నువ్వు ఇలాంటివి మొదలు పెడుతున్నావా అని అంటుంది కనకం. లేదమ్మా, నేను మామూలుగానే ఉంటున్నాను అని అంటుంది అప్పు. అబద్ధం చెప్పొద్దు అని పాపం కావ్య చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అయినా అక్క, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావే, ఎవరు రమ్మన్నారు నిన్ను, నువ్వు వెళ్ళిపో అని అంటుంది అప్పు. అది కాదు అని అంటుంది కావ్య. ప్లీజ్ అక్క వెళ్ళిపోవే అని అంటుంది అప్పు. పాపం అలా ఇంకా అప్పు చెప్పేసరికి బయటికి నడుచుకుంటూ వస్తుందన్నమాట కావ్య. అదే టైంకి రాజ్ శ్వేతని ఎత్తుకొని ఇంకా తను హాస్పిటల్కి తీసుకురావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అలా చూస్తూ ఉండిపోతుంది. డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ, త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని రాజ్ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉండడం చూసి ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య. అప్పుడే ఇంకా ఇద్దరు నర్సెస్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి కేసు అని అడుగుతుంది ఒక నర్స్. ఇంకొక నర్స్ ఏమో ఏదో చిన్న గాయమైందంట, వాళ్ళ భర్తే తీసుకువచ్చాడు, ఆయన కాబోయే భర్తంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న కావ్య రాజ్ శ్వేత గురించి అనుకొని పాపం చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు శ్వేతకి ఇంకా ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా వెంటనే రియాక్ట్ అయ్యేసరికి రాజ్ అయితే తనకి ఎక్కువ గాయాలేమీ అవ్వవు, సో స్మాల్ ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తారు. ఇంకా అలా శ్వేత దగ్గరికి వెళ్తాడనమాట రాజ్. నీకేమీ కాదు, నేనున్నాను అని ధైర్యం చెప్తూ ఉంటాడు. అదంతా డోర్ బయట నుండి చూస్తూ ఉంటుంది కావ్య. ఇంకా రాజ్ శ్వేతతో అంత క్లోజ్గా ఉండడం చూసి చాలా చాలా బాధపడుతుంది కావ్య. కావ్య అక్కడే కుప్పకూలిపోతుంది. చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా కావ్య అయితే అంత బాధపడేసరికి పాపం రాజుకు ఆ విషయం తెలియక అలా బయటికి వస్తాడు. వచ్చి చూసేసరికి అక్కడ కావ్య అయితే కనిపించదనమాట. ఇంకా నార్మల్గా వెళ్ళిపోతాడు రాజ్. కావ్య మాత్రం చాలా బాధపడుతూ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కావ్యని ఇంకా చూసిన రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కలవతి కలవతి అని పిలుస్తూ ఉంటాడు. అయినా వెళ్తూ ఉంటుందన్నమాట కావ్య. ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది. అయినా సరే కావ్యకి పాపం పరధ్యానంగా అలా వెళ్తూ ఉంటుంది. హే కలవతి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా లారీ నుంచి కాపాడుతాడనమాట కావ్యని రాజ్. వెంటనే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హే కలవతి, పిలుస్తుంటే వినిపించడం లేదా, ఏంటా పరధ్యానం, అయినా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రాజ్. ఏ నేను ఇక్కడ ఉండకూడదా, ఓ మీ సీక్రెట్స్ నాకు తెలిసిపోతాయని భయపడుతున్నారా అని అంటుంది కావ్య. హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సీక్రెట్స్ ఏంటి అని అంటాడు రాజ్. ఎందుకండి, ఎందుకు నా మనసుని ఇంకా బాధ పెడుతున్నారు, ఎందుకు మీరు నా దగ్గర ఈ విషయాలన్నీ దాచిపెడుతున్నారు,
నాతో మీకు పెళ్లి ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఒక భార్యగా మీకు చేయాల్సినవన్నీ నేను చేశాను. మీరు నన్ను ఒక భర్తగా అంగీకరించి నన్ను భార్య స్థానంలో నిలబెడతారు అని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ మీరు మన ఆశలపై నీళ్లు చెల్లారు. మీకు నేను భార్యగా ఉండడం ఇష్టం లేదు, అంతే కదా? మీకు నా నుండి కావాల్సింది విడాకులు, అంతే కదా అని అంటుంది కావ్య. కళావతి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటాడు రాజ్. అర్థమవుతుందండి, బాగా అర్థమవుతుంది. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారు అని నేను మిమ్మల్ని అడిగానా? లేదు. ఇప్పుడు మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు అని అడిగానా? లేదు. మీరు ఆ శ్వేతతో అంత క్లోజ్గా ఎందుకు ఉంటున్నారు అని అడిగానా? లేదు. మీరు ఆఫీస్కి పిలిపించి లాయర్తో ఏం మాట్లాడారని అడిగానా? లేదు. మిమ్మల్ని నేను ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఒక భార్యగా మంచి స్థానం కావాలనుకున్నాను, కానీ మీరు మాత్రం నన్ను వదిలేయాలనుకుంటున్నారు అని అంటుంది కావ్య. చూడు, అపార్థాలు చేసుకుంటూ మనసులో ఏదో అనుమానాలను లేవనెత్తుతూ నీకు నువ్వే కుంగిపోయి ఎందుకు కృషించిపోతున్నావు? నేను చెప్పేది విను. విను. శ్వేత ఎవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు రాజ్. ఇంకా అలా కావ్య చూస్తూ ఉంటుంది. తను చాలా మంచిది. చిన్నప్పటి నుండి మేము ఒకే స్కూల్లో చదివాం, ఒకే కాలేజ్లో చదివాం. శ్వేత ఎప్పుడు నాకు చాలా బెస్ట్గా ఉండేది. తనకి నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని ప్రామిస్ కూడా చేశాను. ఒకప్పుడు శ్వేతని తను లవ్ చేసిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి కూడా నేనే చేశాను. కానీ వాడు ఒక సైకో, వాడు ఒక పెద్ద ఫ్రాడ్. ఆ విషయం తెలుసుకున్న శ్వేత వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ అదే విషయం వాడికి తెలిసిపోయి తన్ని చాలా చాలా టార్చర్ పెడుతున్నాడు. తనకి మెంటల్లీ టార్చర్ ఇస్తున్నాడు. కాబట్టి తను తట్టుకోలేక పాపం సూసైడ్ చేసుకోవాలి అనుకుంది. అది విషయం అని అంటారు కావ్యతో రాజ్. అంటే తను మీ ఫ్రెండా? మరి ఎందుకని మీరు డివోర్స్ తీసుకునేటానికి అని అంటుంది కావ్య. అది కూడా శ్వేత గురించే. శ్వేతనికి వాడికి డివోర్స్ తీపిచ్చాలనే నేను ఇదంతా చేస్తున్నాను. వాళ్ళిద్దరికి డివోర్స్ అయితే అప్పుడైనా శ్వేత హ్యాపీగా ఉంటుందని ఫీల్ అయ్యాను. కానీ వాడు డివోర్స్ ఇవ్వనంటున్నాడు. ఖచ్చితంగా ఆస్తంతా వాడే కొట్టేయాలి అనుకుంటున్నాడు అని అంటుంది. ఇంకా రాజైతే ఇంకా కావ్య అయినా సరే పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, ఇంకా నాపై నీకు నమ్మకం కలగట్లేదా? నీకొక విషయం చెప్పనా? ఏ రోజైతే నువ్వు మా తాతయ్య నాన్నమ్మ గురించి ఆలోచిస్తున్నావో, ఏ రోజైతే ఇంటి కోడలిగా అన్ని బాధ్యతల్ని నువ్వు నిర్వర్తిస్తున్నావో అప్పుడే నాకు తెలియకుండా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను అని అంటుంది రాజ్. ఇంకా రాజ్ అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. నాకు తెలియకుండానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కళావతి అని అంటాడు రాజ్. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే వెళ్ళి రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్ కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమండి, మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారని నేను నిజంగా అనుకోలేదు. ఎప్పుడూ నాపై కోప్పడుతూ ఉంటారు, కానీ ఆ కోపం వెనకాల కూడా ప్రేమ ఉందని నాకు ఇవాళ అర్థమైంది అని కన్నీళ్లు తుడుచుకుంటుంది కావ్య. చూడు కళావతి, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను, కానీ శ్వేత గురించి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు రాజ్. నేను చూసుకుంటానండి. ముందు శ్వేతని తన ఇంట్లో ఉండడం సేఫ్ కాదు, తనని మన ఇంటికి తీసుకువెళ్దాం అని రాజ్ కావ్య ఇద్దరు శ్వేతని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా అప్పుడే అపర్ణ, ధాన్యలక్ష్మి అందరూ వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా శ్వేత, రాజ్, కావ్య ఒకేసారి ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. రాజ్, ఏంటి, తను శ్వేత కదా అని అంటుంది అపర్ణ. అవును మమ్మీ అని అంటాడు రాజ్. తనేంటి ఇక్కడికి వచ్చింది అని అడుగుతారు. మమ్మీ, తను కొంచెం ప్రాబ్లంలో ఉంది కాబట్టి తను కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్తాడు రాజ్. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయినా తను మన ఇంట్లో ఉండడం ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏమైంది పిన్ని, మీకేదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. వెంటనే ఇంకా అపర్ణ, అది కాదు రాజ్, తనకి రీసెంట్గానే పెళ్ళయింది కదా, అయినా తను మన ఇంట్లో ఉండడం ఏంటి అని అడుగుతారు. అప్పుడే ఇంకా అంటాడనమాట రాజ్, తనకి కొన్ని చెప్పుకోలేని సమస్యలున్నాయి మమ్మీ, అవన్నీ నేను ఇప్పుడు చెప్పాలి అనుకోవటం లేదు, కాబట్టి తను మనతోనే ఉంటుంది అని చెప్తాడనమాట రాజ్. ఇంకా అపర్ణదేవి అయితే ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. అపర్ణదేవి ఇంకా చూస్తుంది కదా ఆ రోజు టెంపుల్లో రాజ్ అయితే ఇంకా శ్వేతని హక్ చేసుకోవడం, అది గుర్తు చేసుకొని ఇంకా ఒక్కసారిగా నో, శ్వేత ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, తనని ఎక్కడైనా బయట ఉండమని చెప్పు అని అంటారు. రాజ్, ఏమైంది మమ్మీ, ఎవరైనా సహాయం అని వస్తే కొంచెం కూడా ఆలోచించకుండా నువ్వు సహాయం చేస్తావు, అలాంటిది ఈ విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రాజ్. అది కాదు రాజ్, నాకు తను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని అంటారు అపర్ణాదేవి. అప్పుడే కావ్య, అత్తయ్య, మీ అబ్బాయి ఏది చేసినా ఒక కారణంతోనే చేస్తాడు,
ఇప్పుడు తను మీకు ఆ కారణం చెప్పలేకపోవచ్చు, కానీ తను చాలా మంచివారు. ప్లీజ్ ఈసారి నేను ఒప్పుకుంటున్నాను తన ఇంట్లో ఉండడానికి, తనని ఇంట్లో ఉండనివ్వండి అని అంటుంది కావ్య. అదంతా విన్న ఇందిరాదేవి, చూసావా అపర్ణ, భార్యకే ఎలాంటి అభ్యంతరం లేదు, అలాంటిది నువ్వెందుకని ఇంతలా బాధపడుతున్నావు? కావ్య ఒప్పుకున్నప్పుడు ఇంక ఎవరికి ఏం సమస్య ఉంటుంది? రాజ్, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు. అమ్మ శ్వేత, ఇది నీ సొంత ఇల్లులా అనుకో, సరేనా అని అంటారు. ఇంక పాపం బాధగా శ్వేత అయితే ఇంక గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అనామిక మనసులో, ఉన్నవాళ్ళు సరిపోరని ఇప్పుడు ఇంకో కొత్త అమ్మాయిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టారు, ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోతాయి, అయినా ఈ కళ్యాణ్కి ఎంత చెప్పినా అర్థం కాదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. అండ్ ఇటువైపు ఈ ఛాన్స్ని ఎలా అయినా అడ్వాంటేజ్గా తీసుకోవాలని రుద్రాని చూస్తూ ఉంటుంది. అపర్ణకి మాత్రం రాజ్ హక్ చేసుకున్న విషయమే గుర్తుకు వచ్చి పాపం కావ్య తన గోతిని తనే తీసుకుంటుంది. కావ్యకి ఇంకా అర్థం కావట్లేదని ఆలోచనలో పడిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.